అంబేద్కర్ దగ్గర రావడం ఏంది? అంబేద్కర్ ఉన్నాడు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము. బాబాసాహెబ్ లేకపోతే మేము ఎక్కడ ఉన్నాము? వీళ్ళ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ, దాని మనుస్మృతి ఉండుంటే నేను ఇంకా చెప్పులు కుట్టుకుంటూ ఉండేటోన్ని, కుమ్మరోళ్ళు గుంటలు చేసుకుంటూ ఉండేటోళ్ళు, గౌన్లోళ్ళు కళ్ళు తీసుకుంటూ ఉండేటోళ్ళు, కులవృత్తులకు మాత్రమే పరిమితమయ్యే మనుస్మృతిని మొత్తం కాలరాసి ఓ దళితుడు కూడా డాక్టర్ చేయొచ్చు, ఓ దళితుడు కూడా రాజకీయ నాయకుడు కావచ్చు అని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వస్తే ఎందుకు వచ్చిరని మీరు అడిగితే ఎట్లా? ఎప్పుడో చేసిన వాక్యాలు ఏంది వాక్యాలు చేసేది? కొవ్వు గరగక పిచ్చి పిచ్చి మాటలు ఇవన్నీ నాలుక నరం లేని నాలుక అంటది కదా, కోసి పడెత్తగా నాలుకని చక్కగా అవుతారు. బాబాసాహెబ్ నమ్మేంత పెద్దోళ్ళయ్యరా వీళ్ళు. ప్రధానమంత్రి అయ్యారు, హోంమంత్రి అయ్యారు, దేని మీద ప్రామిస్ చేసిరండి? భారత రాజ్యాంగం మీద కదా. మరి రాజ్యాంగ రచయితని పట్టుకొని ఫ్యాషన్ అని అంటే ఏ ఫ్యాషన్ గురించి మాట్లాడుతున్నావు? నీ కొడుకు ఐపీఎల్ ఫ్యాషన్ అనుకుంటున్నావా? లేకపోతే మీరు రాత్రి బిజినెస్ల పేర్ల మీద కోట్ల రూపాయలు సంపాదించిన ఫ్యాషన్ అనుకుంటున్నావా? లేకపోతే దేశాన్ని మొత్తం దాటిచ్చి నీ దోస్తులను అమ్మాలని ఆదాలని మళ్ళీ చెప్పుకుంటా పోతే విజయ్ మాల్యాలను నీరవ్ మోడీలను తయారు చేసిన ఫ్యాషన్ అనుకుంటున్నావా? ఏం ఫ్యాషన్ గురించి మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ వెంటనే రాజీనామా చేయాల్సిందే, బరాబర్ చేయాలి. అంటే కాంగ్రెస్ వాళ్ళకి అలవాటు అయిపోయింది అంబేద్కర్ అనడము. అంబేద్కర్కి బదులు దేవుడి పేరు చెప్తే స్వర్గమైన లభిస్తుంది, స్వర్గ ప్రాప్తి అని లభిస్తుంది అని చెప్తున్నారుగా. మేమంటున్నాము, దేవుడు అంటే మాకు కూడా నమ్మకమే ఉంది. ముక్కోటి దేవతలు ఉన్నా కూడా మా బతుకులు మారలే. ఆనాడు మా బతుకులు మార్చింది మా బాబాసాహెబ్ అంబేద్కర్. మేము కల్లారా ఏ దేవుని చూడలే, కానీ ఆ దేవుడు ఎవరైతే మాకు రాజ్యాంగం ఇచ్చిండో ఆ దేవుని మేము నమ్ముతాం. మేము ఈ దేవుడు ఉన్నాడు కాబట్టి నిజానికి కూడా పుణ్యంగా ఉన్నాం. మేము పైన దేవుళ్ళ పేర్లు తీసుకొని పైకి పోయి పుణ్యం అవుతామా? సచ్చిన తర్వాత మీదేముంటుందా? స్వర్గం ఉంటుందా? నరకం ఉంటుందా? ఇవన్నీ మాకు అవసరం లేదు. మేము బతుకున్నప్పుడు మాకు జీవితం ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మాత్రం మేము ఊకోము, ఎట్టి పరిస్థితుల్లో ఊకోము. మీరు రాముడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు కదా, జెండాలలో పెట్టుకోకర్రా భయ్, గుండెలలో పెట్టుకోర్రా అంటున్నా నేను. మేము గుండెలలో పెట్టుకునే నాయకులం రా భయ్. నీ అమ్మ మీరెవర్రా? ఏమనంటే కషాయ జెండం చూస్తే కషాయ జెండం అంటే వీళ్ళే అంట. కషాయ జెండం ఎక్కడ కనిపించినది బీజేపీ అంట. ఇది ఒక వీళ్ళకి పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. జై శ్రీరామ్ అనడము వీళ్ళకు ఫ్యాషన్ అయిపోయింది. జై శ్రీరామ్ అనేది మీ గుండెలలో ఉండాలి, జెండాలలో కాదని నేను అంటున్నాను. అంబేద్కర్ని అవమానించిందే కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబం అని చెప్పేసి అమిత్ షా వాళ్ళు చెప్పుడు కాదు కదా, దేశ ప్రజలకు తెలుసు కదా ఏందనేది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నికలలో ఓడిపోతే రాజ్యసభ ఇచ్చి లా మినిస్టర్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అప్పుడు మీ పార్టీ చేసిందా? మీరు పీకనీకి వచ్చిర్రా? ఏం చేసిరా? అప్పుడు మీరు లా మినిస్టర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగ రచయితగా ఆనాడు అపాయింట్మెంట్ ఇచ్చింది జవహర్లాల్ నెహ్రూ గారు, అది కూడా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే వందల కొద్ది రీజన్ నేను చెప్తా ఎక్కడెక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్కి కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇచ్చిందో, ఎక్కడెక్కడ మీరు బాబాసాహెబ్ని అవమానించిందో చెప్పడానికే మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మనుస్మృతిని తగలబెడితే 25వ తారీఖు డిసెంబర్ నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టిడు. మేము రేపు తగలబెడతాం, పార్లమెంట్ ముందర తగలబెడతాం. ఒప్పుకుంటారా భయ్? చెప్పుర్రి, ఎస్ పర్మిషన్ ఇస్తామని చెప్పండి. జంతర్ మంతర్లో మనుస్మృతిని తగలబెట్టినందుకు 6 మందిని జైలు వేసారు. ఇది వీళ్ళది. అంటే మనుస్మృతి ఎప్పుడో పోయింది కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవించింది కాంగ్రెస్ పార్టీ 100%. వీళ్ళు అనగానే అయిపోదు. వీళ్ళంతా ఏందనంటే దొంగలు కాబట్టి ఆ దొంగలు వీళ్ళు ఇట్లా తీసి బురద మీద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబేద్కర్ విగ్రహం పెట్టిందే బీజేపీ అంటున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, వీళ్ళు విగ్రహాలకే పరిమితం అవుతారు, మేము పనులకు పరిమితం అవుతాము. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కూడా 3,800 కోట్లు పెట్టి మీరు పెట్టారు కదా, దాన్ని కూడా మీరు బ్రాండింగ్ చేసుకున్నారు కదా. కానీ ఏమైంది? పరిస్థితి ఏమైంది? విగ్రహం లెక్కనే ఉంది, కానీ ఆ విగ్రహం చుట్టుపక్కల ఉన్న ఊర్లు కూడా బాగుపడలే కదా ఇంతవరకు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కూడా ప్రతి ఒక్క చౌరస్తాలో ఉంది. మీరు పెట్టుడు కాదు సెంట్రల్ హాల్లో. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క ఊర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. కానీ ఆ భావజాలాలు తీసుకుపోవడానికి బీజేపీ నాయకులు ఏం పని చేస్తున్నారు అంటున్నా నేను. నిన్న ఏబీవీపీ మీటింగ్ జరిగింది, దానికి గవర్నర్ పోతాడు. ఒక విద్యార్థి సంఘ మీటింగ్కి మన రాష్ట్ర గవర్నర్ పోయి ప్రసంగించేసి వస్తాడు. గిదా అండి జరిగేది? గిదేనా చెప్పేది? నిజంగా వాస్తవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మీకు నమ్మకం ఉంటే పాఠ్యాంశాలలో పెట్టండి, భారత రాజ్యాంగ పాఠ్యాంశాలలో పెట్టగలుగుతారా? రాముడు మంచి బాలుడు ఇటువంటి చెప్తారు మీరు. కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ మా దేవుడు, మేము పెట్టించుకుంటాం పాఠ్యాంశాలలో కేంద్రంలో ప్రభుత్వం రాగానే. ఇప్పుడు తెలంగాణలో మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుందంటారా? మీ గ్యారంటీలు, మీ హామీలు, మీ రుణమాఫీలు, రైతు బంధుని పక్కన పెట్టేసి ఇప్పుడు రాజకీయం మొత్తం పుష్ప 2 మీదనే జరుగుతుందంటారా? నేనేమంటున్నా, ఎవరు చేయలేను అన్నని చెప్పు తీసుకొని కొడతా, రమ్మని చెప్పి ఇదే చౌరస్తాలు నిలుచుంటా. వాళ్ళ భార్యలను తీసుకపోయి బస్సులు ఎక్కేయమని చెప్పండి, టికెట్ తీసుకుంటే గుండు కొట్టించుకుంటా. తులం బంగారం ఇవ్వలేదంటున్నారు. అరే బరాబర్ ఇస్తామన్నా, మేము ఇచ్చిన వాగ్దానాలు దేనికలా పోము. వాళ్ళు 10 సంవత్సరాలు ఇచ్చిన వాగ్దానాలు ఎవరు అడగలేదు.
3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, మా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, దాన్ని కూడా అడగలేదు. మేము రాగానే సంవత్సరంలో బస్సు ఫ్రీ చేసినాము, 200 యూనిట్ల కరెక్ట్ చేసినాము, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టినాము, స్కిల్ యూనివర్సిటీ పెట్టినాము, 28 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు పెట్టినాము, రైతుల రుణమాఫీ చేసినాము. ఇన్ని చేసిన తర్వాత ఇంకా చేయలే. అరే వాళ్ళు ఉచ్చల చేపలు పట్టేటోళ్ళు వాళ్ళు తీసుకపోయి ఇక ఉచ్చల చేపలు అమ్ముతేనేమో ఏమనలే, మేము ఇక్కడ సముద్రంలో మంచి కొరమైన చేపలు పెడుతుంటే ఇట్లాంటి ఎట్లానా? రైతు బంధు అడిగితే పుష్పాటు, రుణమాఫీ అడిగితే పుష్పాటు, అసెంబ్లీ సమావేశాలు పుష్పాటు, అల్లు అర్జును కాంగ్రెస్ వర్సెస్ అంటే ఒక సినిమాలలో నటించుకునే ఒకడు వద్దన్నా వచ్చి ఒక ప్రాణం కోల్పోతే పుష్పాటు ఏం పుష్పాటు అండి, నాకు అర్థం కాదు. మా జేబీఎం సినిమా కంటే ఎక్కువనా పుష్పాటు? మీరు చెప్పండి. ఓ లాకప్ డెత్ చూపించారు, దానికి మాత్రం ఏముండదు. పుష్పాటు ఏం పుష్పాటు అండి? ఆయన కూడా సాధారణమైన మానవుడే, ఆయన కూడా చట్టానికి లోబడి ఉండాల్సిందే. చట్టానికి ఎవడు కూడా చుట్టాలు కాదు. ఎవడన్నా కానీ అది అల్లు అర్జున్ కానీ ఇంకోడు కానీ ఎవడైనా కానీ చట్టానికి చుట్టాలు కాదు. బరాబర్ మేము దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. పోలీసు తన పని తను చేసుకుంటూ పోతారు. ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడ నడవట్లేదు. 100% పాలిటిక్స్ ఏం నడుస్తున్నాయంటే రేవంత్ రెడ్డి రైజింగ్, తెలంగాణ రైజింగ్, కాంగ్రెస్ రైజింగ్ ఇది అవుతుంది. కాబట్టి వాళ్ళు అక్కడ మొత్తం పూర్తి స్థాయిగా కాలు చేతులు నొక్కుతున్నాయి. ఎవడండి వాళ్ళ ఇంటి మీద దాడి చేసింది? ఎవడండి? టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేసిర్రు. ఎస్, ఇది డైవర్షన్ పార్టీ. కాంగ్రెస్ లీడర్లు కాదంటారా? వాళ్ళు రెచ్చగొట్టింది రేవంత్ రెడ్డి కాదంటారా? 100% ఎక్కడ ఏమవుతున్నా రెచ్చగొట్టేది కేటీఆర్, కేసీఆర్. అది మీకు అశోక్ నగర్లో విద్యార్థులు రోడ్ల మీద బైఠాయించడం దగ్గర నుంచి మొదలు పెడితే, లగచర్ల ఇష్యూ దగ్గర నుంచి మొదలు పెడితే, నిన్న జరిగిన దాడి అల్లు అర్జున్ మీద పెడితే మొత్తం పూర్తి స్థాయిగా లా అండ్ కంట్రోల్, ఇక్కడ మొత్తం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా పోతుంది. ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అనేది బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. మేమైనా దొంగలను పట్టుకుంటున్నాం. ఎందుకు సినిమా ఇండస్ట్రీ మీద టార్గెట్ చేస్తారు మీరు? ఏ ప్రభుత్వం కూడా సినిమా ఇండస్ట్రీ మీద టార్గెట్ చేయలేదు, మీరే చేశారు. టార్గెట్ ఉట్టి సినిమా ఇండస్ట్రీ కాదు. అట్లంటే మేము హైడ్రా దగ్గర పోయి కూలగొట్టగానే రియల్ ఎస్టేట్ని టార్గెట్ చేసినామన్నారు. ఈరోజు ఒక లేడీ చచ్చిపోయి వాళ్ళ కొడుకు హాస్పిటల్లో వాడు ఉంటే మా నాయకుడు మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేసినామంటున్నారు. అంటే ఎక్కడైతే అక్రమం జరుగుతుందో అక్కడ రేవంత్ రెడ్డి పులి లెక్క నిల్చొని ఉంటున్నాడు కాబట్టి టార్గెట్ చేసినామని అంటున్నారు. బరాబర్ టార్గెట్ చేస్తాం. అక్రమార్కుల గుండెలలో నిద్రపోతాడు రేవంత్ రెడ్డి అని అంటే అదొక వ్యక్తి కాదు, అదొక శక్తి. తెలంగాణకు దేవుడిచ్చిన వరము రేవంత్ రెడ్డి. ఈరోజు ఆయన ప్రజలను ఆలోచిస్తున్నాడు. మూసి పరిరక్షణలో ఉన్న పూర్తి స్థాయిగా ఎవరైతే ఇల్లులు మునిగిపోతాయో ప్రతి ఒక్కసారి వాళ్ళకు పునరావాసం కల్పిస్తున్నాడు. ఈరోజు మాలాంటి పేద దళితులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ గురుకులం అంటే ఒకే కులం అని చెప్పి 28 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు అందరూ ఒకదారి చదువుకునేటట్టు చేస్తున్నాడు. ఇన్ని చేస్తున్నప్పుడు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ అంటారు, మీరు ఇంకోటి అంటారు, ఏదన్నా ఫరక్ పడది. మేము ఎవరిని టార్గెట్ చేయలే. ఎవడైతే తప్పు చేస్తాడో వాడిని టార్గెట్ చేస్తాం. ఇలాంటి గొడవల తెలంగాణ ఇజ్జత్ పోవట్లేదు అంటారా? తెలంగాణ ఇజ్జత్ తీసుకెళ్ళి ఎప్పుడో తాకట్టు పెట్టేసిన కేసీఆర్. ఇప్పుడు మేము ఇజ్జత్ తీసుకొస్తున్నాం. తెలంగాణ బట్టలు పూర్తి స్థాయిగా ఇప్పి నంగా నిల్చోబెట్టిపోయాడు కేసీఆర్ అంటున్నా. పూర్తి స్థాయిగా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ ప్రజల నోట్ల మన్ను కొట్టిపోయాడు కేసీఆర్. ఈరోజు మేము ఇజ్జత్ తీసుకొస్తున్నాం, మొదలు పెట్టినాం. ఈరోజు కేంద్రం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని చూసే ప్రయత్నం చేస్తున్నాం, తప్పకుండా చేస్తాం. 100% తెలంగాణ అగ్రగామిగా తయారయ్యే విధంగా తెలంగాణ తయారవుతుంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో.